హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ మసాలా ఎగ్ పులుసు. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మొదటిసారిగా నా వీడియోని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం: ఉడికించిన 4 కోడిగుడ్లను తీసుకొని ఇట్లా స్పూన్ సహాయంతో హోల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ లా చేసుకోవాలి, ఎందుకంటే పులుసు అనేది దాంట్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. అన్ని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే పచ్చి వాసన పోతుందండి, అందుకోసం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిర్చి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకొని 1 నిమిషం తర్వాత ఇందులోనికి చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకొని పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పులుసు అనేది లైట్గా ఇలా చిక్కగా అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, పులుసు కూడా కొంచెం చిక్కగా అవుతుంది. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే పులుసు అనేది ఎగ్ లోపలికి వెళ్ళే వరకు వెళ్తుంది కాబట్టి. చివరగా ఇందులోనికి కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, పులుసు అనేది చక్కగా వచ్చేసింది. తర్వాత 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ పులుసు తయారవుతుంది. ఫ్రెండ్స్, మసాలా ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.